పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారండి. అయితే ఇప్పుడు నాకు బెయిల్ ఇవ్వకపోతే నాకు చావే దిక్కు, నేను ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. అసలు ఈ పోసాని కృష్ణమురళినే కానీ, బోరుగడ్డ అనిల్ కుమార్ని కానీ ఇలా వైఎస్ఆర్సీపీ నేతల్ని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళేమో కూటమి ప్రభుత్వం తప్పుడు అరెస్టులు చేస్తుందని చెప్తున్నారు. మీరేమంటారు దానికోసం? దానికి మనం చెప్పక్కర్లేదని వాళ్ళే చెప్తున్నారు. మొన్న ఏదో డిబేట్లో ఒక ఆయన అన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి ఎవరో అన్నారు, మీరు వచ్చిన వెంటనే మా మీద పడిపోతారు, మమ్మల్ని ఊరికి అరెస్టులు చేస్తారు, రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు అనుకున్నాము, మీరు ఎందుకు ఇంకా చేయట్లేదు, జాప్యం చేస్తున్నారేంటి అని అడిగాడు ఆయన. అంటే వాళ్ళకి అంత తొందరగా ఉందన్నమాట, వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళు వెంటనే మూసేయాలి అన్నంత తొందరగా పడుతున్నారు. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మొత్తం కూటమి ప్రభుత్వం ఎవరైనా సరే పక్కా ఆధారాలతో ఉంటేనే వాళ్ళని మీదే పనిష్ చేస్తారు తప్ప ఎవరు పడితే వాళ్ళ మీద అక్రమంగా అరెస్టులు చేయరు. వన్స్ అరెస్ట్ చేశారు అని అంటే ఖచ్చితంగా వాడు తప్పు చేసిన వాడు అయి ఉంటాడు, శిక్షకి అర్హుడు అయి ఉంటాడు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. కాకపోతే వీళ్ళు కంగారు పడుతున్నారు. 1 by 1 జగన్మోహన్ రెడ్డితో సహా మొత్తం అందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తారు. వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తారు. పోసాని విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే, అంటే గతంలో పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని, భార్యల్ని, తల్లుల్ని, ఆడవాళ్ళని చాలా నీచాతి నీచంగా మాట్లాడారు. అలాంటి మాట్లాడిన వ్యక్తి గురించి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా తన తప్పుగా అరెస్ట్ చేశారు, తన తప్పు ఏమీ లేదని మాట్లాడుతున్నారు. మీరేమనుకుంటున్నారండి? అంటే వాళ్ళకి వైసీపీ వాళ్ళు మాటల కన్నా మనం పట్టించుకోకర్లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక విజ్ఞత లేదు, ఒక మహిళ అంటే ఒక గౌరవం లేదు, పద్ధతిగా ఎలా మాట్లాడో వాళ్ళ భాష కూడా సరిగ్గా రాదు, అసలు ఏ విషయంలోనూ వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరు. కాబట్టి వాళ్ళు మాట్లాడేవన్నీ ఆ విధంగానే ఉంటాయి. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి ఇంట్లో భార్య ఉంది, తన భార్యను ఎవరైనా ఏమైనా అంటే తను ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకుంటాడో అన్న విషయం కూడా తెలియకుండా అతను పక్క వాళ్ళని మాట్లాడడం అనేది చాలా ఇబ్బంది. మరి అది కూడా మరీ వల్గర్గా, అసలు ఏ స్త్రీ జాతి కూడా హర్షించదగిన విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా అతనికి శిక్ష పడాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఇతనికి శిక్ష పడడం వల్ల మరొకరు ఇతనిలాగా మాట్లాడకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు అనే విషయానికి ప్రతి ఒక్క మహిళ కూడా కోరుకుంటుంది. నేనైతే మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా శిక్ష పడాలని, మళ్ళీ అలాంటి విధంగా ఎవరు చూడకూడదని కోరుకుంటున్నాను. ఇప్పుడు బోరుగడ్డ అనే వ్యక్తి కూడా గతంలో పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్, ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడారు. ఇప్పుడు నేను దళితుడిని, నేను అంబేద్కర్ ఆశయాలు ఉన్నవాడిని, నేను చట్టాన్ని వ్యతిరేకించనని చెప్పి నీతులు చెప్తున్నారండి. ఎలా అనిపిస్తుందండి వాళ్ళే చేసి వాళ్ళే కవర్ చేస్తుంటే? అంటే తన దాకా వస్తే కానీ తెలియదు కదా, ఎదటి వాళ్ళకి వస్తే ఏదో శాస్త్రం చెప్తారు, ఇది నేను చెప్పొచ్చు చెప్పకూడదో తెలియదు, నేను చేస్తే సంసారం నువ్వు చేస్తే వ్యభిచారం అనే విధంగా ఉంటుంది వైసీపీ పాలన. కాబట్టి అతను చేసిన తప్పులన్నిటికీ కూడా నాకు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఎలాగోలా కాపు కాస్తాడు అని విచ్చలవిడిగా మాట్లాడేశాడు, విచ్చలవిడిగా ప్రవర్తించాడు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి నేనే ఎలా రక్షించుకోవాలరా బాబు అనే తాపనలో ఉండడంలో వీళ్ళెవరిని పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. అందుకని ఇప్పుడు వచ్చేసి వేదమంత్రాలు వల్లిస్తున్నారు. దానికి మరి ముఖ్యంగా కులం కార్డు ఉపయోగిస్తున్నారు. ఎందుకనంటే ఆ కులం కార్డు ఉపయోగించేసరికి మిగిలిన వాళ్ళందరూ దీన్ని పట్టుకుని కాస్త ప్రొటెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నాడు. కానీ నేరం చేసిన వాళ్ళకి, తప్పు చేసిన వాళ్ళకి ఎవరికి ఏ కులమైనా సరే ఖచ్చితంగా శిక్ష పడి తీరుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఎన్డీఏ కూటమి. ఇది ఖచ్చితంగా తమ్ముడు తనవాడైనా ధర్మాన్ని పాటించే సూక్తి కలిగిన వాళ్ళు పాలకులుగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ కులస్తుడైనా సరే తప్పు నిరూపణ అయ్యింది అని అంటే ఖచ్చితంగా శిక్షార్హుడే. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కానీ, పోసాని కానీ, వేరే వ్యక్తులు ఎవరైనా కానీ ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడా మాకేమీ తెలియదు, మేము సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ ఇచ్చారు, మేము చదివాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే పోలీసుల విచారణలో మరి అంటే ఇక్కడ వాళ్ళకి ఏమీ తెలియకుండా వీళ్ళ స్క్రిప్ట్ ఇస్తే అలా మాట్లాడడం అనేది ఎంత కరెక్టు? అసలు వైఎస్ఆర్సీపీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి అలా చేయడం అనేది ఎంత కరెక్ట్ అంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చూసి చదవడమే కాదండి, ఆ స్క్రిప్ట్తో పాటు బాక్సుల్లో అమౌంట్లు కూడా అందే వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఈ స్క్రిప్ట్ను చూసి చెప్పలేదు, ఆ డబ్బును చూసి చెప్పారు. ఎందుకంటే అది వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారిని ఎంత విమర్శించి, ఎంత ఆయన వ్యక్తిత్వ హననం చేస్తే అంత వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, వాళ్ళ వ్యక్తిగత అభివృద్ధి ఉంటుంది. దానికోసం చేస్తారు. ఎంత తిడితే అంత డబ్బులు లాగచ్చు. అందువల్ల దానిని చూసి, స్క్రిప్ట్ని చూసి ఇవ్వలేదు, ఆ డబ్బులు చూసి
వీళ్ళకున్న విచక్షణ, వీళ్ళు మనిషి అన్న విషయాన్ని, మానవత్వాన్ని, మనం ఎలా ఆడవాళ్ళ పట్ల మనం ఎలా ఉండాలి అన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపోయి డబ్బులకి అమ్ముడుపోయి చేసిన పనులు ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా వస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత డబ్బు ఇచ్చినారు కదా, వాళ్ళు ఏదో మనల్ని ప్రొటెక్ట్ చేస్తారని అనుకున్నారు. వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకునే పరిస్థితిలో లేరు. వీళ్ళని ఏం చేస్తారు? కాబట్టి ఇప్పుడు నీతి వచనాలు వల్లిస్తున్నారు. మాకు తెలీదు, పక్కాడు చేశాడు, పక్కాడు స్క్రిప్ట్ రాశాడు, చదివేటప్పుడు నీ ఇంగిత జ్ఞానం ఏమైంది? నీ ఇంట్లో నీ బిడ్డలకి, నీ ఆడబిడ్డలకి, నీ భార్య దగ్గర నువ్వు ఇలాగనే మాట్లాడతావా? మాట్లాడవు కదా. మరి ఎదురింట్లో ఆడపిల్లని నువ్వు మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చింది? నీ ఇంగితం ఏమైంది? ఆడు రాశాడు, నీ ఇంగితం ఏమైంది? కనుక ఇలాంటి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఎవ్వడు కూడా దీనిని సహించడు, భరించడు. ఖచ్చితంగా శిక్షార్హులు శిక్ష పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేశారండి. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఆయన గురించి మనం మాట్లాడేదంటే కొత్తగా ఏదో ఎమ్మెల్యే పదవి వచ్చింది, ఎంజాయ్ చేయండి అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలకి ఎంతవరకు కూడా కరెక్ట్ అంటారు? ఒక బాధ్యత కలిగిన, గతంలో మాజీ సీఎం కింద ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే కింద ఉన్నారు కాబట్టి బాధ్యత కలిగిన సీఎం అని అనొద్దండి. అసలు ఆయన మనిషికే తగడు. మనిషి అనే పదానికి కూడా తగడైన. ఎందుకనంటే 6 డజన్ మందికి ఎక్కువను, డజన్ మందికి తక్కువ వచ్చిన ఎమ్మెల్యేలు. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నాడంటే ఏమనుకోవాలి? కనీసం కార్పొరేటర్ విధి విధానాలు ఏంటో కూడా తెలియవు ఆ మనిషికి. సీఎం విధి విధానాలు ఏంటో కూడా తెలియవు. ఒక ఎమ్మెల్యే విధి విధానాలు కూడా తెలియవు. ఏమీ తెలియకుండా ఆ పక్కన సజ్జల రామకృష్ణారావు లాంటి వాళ్ళని కొంతమంది 33 మందిని ఎంతమంది సలహాదారులు పెట్టుకుని ఎక్కడ ఏ స్కామ్ చేయాలి, ఏ స్కామ్ చేస్తే మా జేబులు నిండుతాయి, అందులో ఏదో రూపాయి తినేసామంటే అందులో 10 పైసలు సంక్షేమ పథకాల రూపంలో ప్రజల నోట్లో కొడితే వాళ్ళు పడి ఉంటారు అన్న ఉద్దేశంతో చేసిన ప్రభుత్వమే పాలనే తప్ప అతనికి ఇంగిత జ్ఞానం ఉండి కానీ, దాని మీద అవగాహన ఉండి కానీ చేసిన ప్రభుత్వం అయితే కాదు. కాబట్టి అతను అసలు ఫస్ట్ మాట్లాడడానికి అర్హుడు కాడు. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు, ఆ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? ఇప్పటికే కూడా చాలా మంది వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారికి బాగా సన్నిహితుడైన విజయసాయి రెడ్డి కూడా పార్టీ నుండి దూరం అయిపోయి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారండి. మరి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు నాకు తెలిసి పార్టీకి భవిష్యత్తు ఉండదండి. అంటే ఏమన్నా ఇప్పుడైనా అతను బుద్ధి తెచ్చుకొని తనని నమ్మి ఓటేసిన ఎమ్మెల్యేగా తను ఆ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులైనా సరే తను తీర్చగలిగి ఉంటే నెక్స్ట్ టైం ఏమైనా ఆలోచిద్దురేమో ప్రజలు. అది కూడా పక్కన పెట్టేసి ప్రతిపక్ష హోదా రాలేదని అసెంబ్లీని వాకౌట్ చేసి అటెండ్ అవ్వకుండా, అతను ఏమీ చేయకుండా పరిపాలన కనీసం ఆ ప్రజలను కూడా పట్టించుకోకుండా ఉన్న తరుణంలో ఇది ఒక మైనస్ అవుతుంది. రెండో విషయం ఏంటంటే అతను చేసిన ప్రతి ఒక్క స్కామ్కి కూడా ఇప్పుడు మా ప్రభుత్వంలో ఖచ్చితంగా సంజాయిషి చెప్పి తీరాలి. అది అతనికి సాధ్యం కాదు. చేసిన ప్రతి అక్రమం ఎదురుకుండా తెలిసిపోతుంది. కాబట్టి అతని గతి శ్రీకృష్ణ జన్మస్థానమే, మళ్ళీ బయటకు వచ్చే పరిస్థితే లేదు.